నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్స్ను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ను జతపరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుంది. శుక్రవారం సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ధర్మశాలలో జరిగిన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేశారు. ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లున్నాయి. భద్రతా కారణాలతో ఈ మ్యాచ్లను నిరవధిక వాయిదా వేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కల్లితండాకి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళీ నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. పాక్, భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మురళీ నాయక్ మృతి చెందాడు. రేపు స్వస్థలానికి మురళీ నాయక్ మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని బ్రహ్మోన్నతములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజార్ శివాలయంలో యుద్ధభూమిలో ఉన్న జవాన్లకు శక్తినివ్వాలని పూజలు చేశారు. ప్రత్యేక మంత్రోచ్చరణలతో పారాయణం నిర్వహించారు. భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికా దళం సైన్యానికి దైవిక బల రక్షణ ఆశీస్సులు ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతి సమేత రాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అలాగే దేశవ్యాప్తంగా శాంతి, సామరస్యం నెలకొనాలని ఆలయంలో చండీ సహిత రుద్ర హోమం చేశారు. భారతవాణిపై ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ విజయం చేకూరాలని ఆలయ అర్చకులు, ఉద్యోగులు కోరుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో పట్టణ ప్రజలతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయం ఎదుట తీవ్రవాదులకు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ చౌరస్తా నుండి రాజన్న ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన భారత సైన్యంకి వందనాలు తెలిపారు. డౌన్ డౌన్ అంటూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియన్ ఆర్మీకి అండగా ఉంటాం, ఉగ్రవాదుల నిర్మూలన కోసం ఇండియా ఆర్మీకి దేశ ప్రజలంతా అండగా ఉన్నారని నినాదాలు చేశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రకాశం జిల్లా కనికిరిలో డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. పట్టణంలో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా సంచరిస్తే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. కొత్త వారికి ఇల్లు అద్దెలకు ఇచ్చేటప్పుడు వారి వివరాలను తెలుసుకున్న తర్వాత ఇవ్వాలని, వారిపై అనుమానం అనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని విజయవాడ డీసీపీ సరిత తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతిరోజు రాత్రి నిరంతర గస్తీలో భాగంగా మరింతగా కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలతో ఆమె తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలతో పాటు లాడ్జీలు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ సరిత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జి చంద్రశేఖర్ రెడ్డిచే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పదవి స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణరావు, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని, విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్, సీఎంఓ అధికారులు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. కాగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పదవిలో 3 ఏళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా వీకే శివనాయక్ నియమితులయ్యారు. 2023 నుంచి 2024 మధ్య కాలంలో 3 ఏళ్ల పాటు 3 నెలల 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 పాటు 3
సినాయకు బాధ్యతలు చేపట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కనుక దుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఆవరణలోని వేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థానం కార్యాలయంలో ఏయుగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు అంశాలపై సమావేశంలో చర్చించారు. బాపట్ల జిల్లా పేరాలలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్య వయసుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వచ్చాయంటే చాలు రోజుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే పేరాలలో అమ్మవారి ఆలయం నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మవారి పునఃప్రతిష్ఠ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా 300 మంది మహిళలు కలశాలతో నగరోత్సవం నిర్వహించి అనంతరం ఆ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. నారాయణగిరి ఉద్యానవనంలో మహాద్భుతంగా వేసిన అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటు చేసిన వేదికకు గరుడ వాహనంపై వచ్చిన స్వామివారికి, బంగారు తిరుచుపై ఊరేగింపుగా వచ్చిన శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులకు పరిణయ వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆద్యంతం గోవిందనామ భజనలతో 3 రోజుల పాటు సాగిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాలలో చివరి ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని పుస్పూరు గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరైన ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బీరప్ప ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కుర్మ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా వివాహానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టు ఉంది ఉపాధి హామీల కూలీల పరిస్థితి. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 100 రోజుల ఉపాధి హామీ పథకంలో టీఏలు చేతివాటం ప్రదర్శించారు. గూడూరు మండలం గాజులగట్టులో ఉపాధి హామీ కూలీలు వారం రోజులుగా పనిచేయగా కూలీ వేతనం ఒక రోజుకు 300 రూపాయలు ఇవ్వాలి. కాగా టీఏ రోజుకు 33 రూపాయల చొప్పున ఒక్కొక్కరి వారం రోజులకు 210 రూపాయలు ఇవ్వడంతో ఉపాధి హామీ కూలీలు వాగ్వాదానికి దిగారు. దీంతో కూలీలు మధ్యలోనే పని వదిలేసి వెళ్లిపోయారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే గోసపడుతున్న రైతుకు కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు తీరుతో ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం తూకంలో అడ్డగోలు కోతలు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తేమ, తాలు పేరిట కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒక బస్తాకు 40 క్వింటాల తూకం వేయాల్సి ఉండగా నిర్మల్ జిల్లా బ్యాంసా మండలంలోని కాంబోల్ గ్రామంలో ఐకేపీ నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై ఒక బస్తాకు 43 కిలోల తూకం వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. మరోవైపు ధాన్యాన్ని 3 సార్లు పరీక్షించగా వేర్వేరు తేమ శాతాన్ని చూపిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే తేమ యంత్రాన్ని మార్చి కొత్తది తీసుకొచ్చినా ఫలితంలో మార్పు లేదంటున్నారు. రైస్ మిల్లర్లు చెప్పినట్లు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు వినడం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం అలాగే 5వ తరగతి ప్రవేశ ఫలితాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి విడుదల చేశారు. 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసిన 39,281 మంది అభ్యర్థుల్లో 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే 15,020 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి 40,792 మంది దరఖాస్తు చేసుకోగా 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13,680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలుగా కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఛాంబర్లో గ్రీష్మతో శాసన మండలి సభ్యురాలుగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసన మండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ను చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాసన మండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు, తల్లి ప్రతిభా భారతి హాజరయ్యారు. కింకిపాడు సినిమా హాల్ సెంటర్ వద్ద రోడ్డుపై సడన్గా వస్తున్న చిన్నారిని గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి ప్రమాదాన్ని నివారించి చిన్నారిని కాపాడాడు. రోడ్డుపై చిన్నారి ప్రాణాలు చేజారేలోపే డ్రైవర్ స్పందించిన తీరు అపూర్వమని స్థానికులు అభినందించారు. వైద్యం కోసం వచ్చే రోగులు ఆసుపత్రిలో చేరితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలే కోల్పోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పొద్దుగంటి భరత్ ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన భరత్ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్యం అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న లక్ష్మమ్మ అనే పేషెంట్ స్థితిగతులు తెలుసుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని 1వ వార్డులో మహిళలు ఆందోళనకు దిగారు. గార్లపేట రోడ్డులో మద్యం దుకాణదారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ మద్యం షాపు పెడితే తమ కుటుంబాలు ఆగమవుతాయని ఆందోళనకు దిగారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ షాపు పెట్టేందుకు అనుమతి ఇవ్వమని ప్రజా దర్బార్లో తమకు మాటిచ్చారని అక్కడి ప్రజలు అంటున్నారు. కాపురాలు ఉండే ఇళ్ల మధ్యన కాకుండా షాపును దూరంగా మరెక్కడైనా పెట్టుకోవాలని వారు కోరారు. అలాగే 1వ వార్డులో మంచినీటికి ఇబ్బంది ఉందని ప్రభుత్వం వారు తమ మంచి సమస్యను తీర్చాలని కోరారు. తమ మంచినీరు కావాలని మద్యం దుకాణం వద్దని నినాదాలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వైరమవరం మండలం శేషరాయ్ గ్రామం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ కాకూరి పండన్ అలియాస్ జగన్తో పాటు మల్కాజ్గిరి జిల్లాకు చెందిన డివిజన్ కమిటీ మెంబర్ రమేష్ మరణించారు. జగన్ గతంలో జరిగిన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇతనిపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. అలాగే మరణించిన రమేష్పై 8 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిసింది. విద్యార్థి దశ నుంచి మావోయిస్టు కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుని ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన జగన్ ఏఓపీ బార్డర్లో కీలక నేతగా వ్యవహరించడమే కాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అగ్రనేతలు ఒక్కడిగా చెలామణి అవుతున్నారు. మావోయిస్టు కమిటీ సభ్యులు 20 మంది వరకు సమావేశం అవుతున్నారనే పక్క సమాచారంతో గ్రీహౌన్స్ దళాలు ఏఓపీ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడంతో గ్రీహౌన్స్ దళాలు ధీటుగా స్పందించాయి. సంఘటన స్థలంలో 2 AK-47 తుపాకులతో పాటు ఒక 302 రైఫిల్ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు అల్లూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిషేధిత గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి అక్రమంగా నిల్వ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పట్టణంలో ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1 కేజీ 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండల కేంద్రంలోని గోల్డ్ షాపు తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి షాపులోకి ప్రవేశించిన దొంగలు సుమారు 30 తులాల బంగారం దూచుకెళ్లారు. ఉదయాన్నే షాప్కి వచ్చిన యజమాని బ్రహ్మయ్య షాప్ తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు షాపును పరిశీలించి కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీలో ఈ చోరీ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం శివార్లోని కుమరగూడెంలో అర్ధరాత్రి వ్యవసాయ బావుల వద్ద ఉన్న 23 మోటార్ల వైర్లను దొంగలు అపహరించారు. 2 రోజుల క్రితం కూడా అర్ధరాత్రి 36 మంది రైతులకు చెందిన బావుల వద్ద ఉన్న వైర్లను దొంగలు తీసుకెళ్లారు. ఇది మరవక ముందే తిరిగి అదే గ్రామంలో మళ్లీ 23 మోటార్ల వైర్లను దొంగలు దొంగలించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం పూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లగానే మోటార్లకు వైర్లు లేకపోవడంతో దొంగలు పడ్డారని గమనించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో వార్డెన్ నాగమల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. శంకవరం మండలం మెరక సోమవారం గ్రామానికి చెందిన నాగమల్లి ఏడాదిగా ఆదిత్య యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి హాస్టల్లో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని యూనివర్సిటీ యాజమాన్యం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తమ కుమార్తెను హత్య చేసి తీసుకొచ్చారని తల్లి దేవమ్మ అనుమానం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని భద్రపరిచిన మార్చురీలో మీడియాను పోలీసులు అనుమతించకపోవడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో కిలాడి లేడీ ఘరానా మోసం బయటపడింది. అక్క వదిన పెళ్లికి వెళ్తున్న నాంతాడు ఇవ్వవా రేపు ఇస్తాను అని ఒక్కొక్కరి దగ్గర నల్లపూసల బంగారం చైన్లు డబ్బు తీసుకుని ఒక కిలాడి లేడీ పరారైంది. ఇలా 3 మహిళల వద్ద నుంచి సుమారు 90 గ్రాముల బంగారం తీసుకుని పరారైంది. అయితే పామరు బాపోజీపేటలో ఉండే మొత్తం 17 మంది నుంచి 15 లక్షల రూపాయల నగదుతో పరారైనట్టు తెలుస్తుంది. ఒకే ఇంట్లో ఒకే రోజు ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి అప్పు తీసుకున్న మహిళ కూలీనాలి చేసుకునే వారిని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను కూడా వదలలేదు. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నగదు బంగారం అంతా కొడుకు ఆడే క్రికెట్ బెట్టింగ్కి ఇచ్చినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా దొంగలు చేతివాటు ప్రదర్శించారు. పర్సులు, మహిళల మెడల నుండి బంగారు చైన్లను దొంగలించారు. దీంతో తల్లాడ పోలీసులు హెలిప్యాడ్ వద్ద 3 అదుపులోకి తీసుకున్నారు. విగ్రహావిష్కరణ వద్ద మరొక అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతిలోని రేణిగుంటలో హై అలర్ట్ కొనసాగుతుంది. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హెవీ రష్ ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా ఎలాంటి నష్టం జరగకుండా మరింత నిఘా పెంచారు తిరుపతి పోలీసులు.
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది. అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది. రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలకు తీర్మానం చేశారంటూ లేఖలు వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. శాంతి మార్గం అనుసరించాలని సూచించింది. అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని చైనా కోరింది. ఉద్రిక్తత తగ్గించేందుకు కృషి చేస్తానని చైనా ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో సైరన్లు మోగాయి. దాడులు జరగవచ్చని ఎయిర్ ఫోర్స్ హెచ్చరించింది. అంతేకాదు స్థానికులు ఇళ్లలోనే ఉండాలని, కనీసం బాల్కనీలో కూడా రావద్దని సూచించింది. ఇక జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేసింది. ఇక ఇండియా గేటు ప్రాంతం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కొనసాగుతుంది. త్వరలోనే ఇండియా గేటు పరిసరాలను ఖాళీ చేయాలని భద్రతా బలగాలు స్థానిక ప్రజలు, పర్యాటకులకు సూచనలు జారీ చేసింది. పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్ట్ చేసింది. భారత సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని పోస్టులు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పదే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని తెలిపింది. అయితే పాక్ మిసైల్స్, డ్రోన్లను ధ్వంసం చేస్తామని భారత ఆర్మీ పోస్టులో తెలియజేసింది. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను నిర్వీర్యం చేస్తామన్న భారత ఆర్మీ భారత్ వైపు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. దేశ సార్వభౌమత్వం, ప్రజల భద్రత పరిరక్షణకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు రక్షణ శాఖ తెలిపింది. పాక్ ప్రధానిపై సొంత దేశంలోని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షెహబాజ్ షరీఫ్పై పాక్ ఎంపీ ఫైర్ అయ్యారు. మోడీ పేరు ఎత్తేందుకే షెహబాజ్ భయపడుతున్నారని విమర్శించారు. షెహబాజ్ షరీఫ్కు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. పాకిస్తాన్ సైనికుల ఉత్సాహం తగ్గిందన్నారు పాక్ ఎంపీ. పాక్ సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి జమ్మూ కాశ్మీర్లో పౌరులు, మిలిటరీ వాహనాల లక్ష్యంగా దాడులకు దిగుతుంది. రాత్రి ఎల్ఓసితో పాటు భారత భూభాగంలోకి ఉదంపూర్, సాంబా, జమ్మూ, ఆగ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ పాక్ ప్రయోగించిన మొత్తం 50 డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే కూల్చేసింది. L-70 గన్స్, LU-23mm అధునాతన ఆయుధాలతో వాటిని నాశనం చేసింది. అయితే ప్రధానంగా డ్రోన్లను విధ్వంసం చేయడంలో సైన్యం ఆకాశ మిసైల్ను సంధించింది. ఆ క్షిపణి పాక్ డ్రోన్లను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినంత పనిచేసింది. పాక్ దాడిని పసిగట్టిన భద్రతా బలగాలు సరిహద్దులో ఆకాశ మిసైల్స్ను సమస్యాత్మక ప్రాంతాలు పెద్ద ఎత్తున మోహరించింది. భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించిన ఆకాశ భూమి మీద నుంచి నేరుగా మల్టిపుల్ లక్ష్యాలను మీడియం రేంజ్లో ఛేదించింది. రియల్ టైమ్ దాడులను వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అన్ని రంగాల్లో రాణించి శత్రు సేనలను తుదిముట్టించాలని కోరుతున్నారు ప్రజలు. మృత్యుంజయ మహామంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతి శర్మ తెలిపారు. ఆలయ ఈవో శ్రీనివాస శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు శంభు హోమం నిర్వహించారు. దేవదేశాఖ ఆదేశంతో ఆలయాల్లో దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేద పండితులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా పాకిస్తాన్లో అర్ధరాత్రి ఆందోళనలు విన్నంటాయి. ఇస్లామాబాద్లో అర్ధరాత్రి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరుల ర్యాలీ నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవైపు యుద్ధం, మరోవైపు నిరసనలు చెలరేగడంతో పాక్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతుంది. పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుగుతుంది. అయితే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తుంది. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఉద్రిక్తత కారణంగా మన ప్రజలు ప్రభావితమవుతున్నారని, అమాయక ప్రజలు చనిపోతున్నందున ఇరుపక్షాల సమయంను పాటించి ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన సమయం ఆసనమైందన్నారు. ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ఈ వివాదం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక చర్య దేనికి శాశ్వత పరిష్కారం కాదని, మనం ఈ సమస్యను రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందులో 2 వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని 2 దేశాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 2 వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని 2 దేశాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సూచనలు అనుసరించి మాక్ డ్రిల్ చేపట్టారు. యుద్ధం సంభవించినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ట్రయల్ రన్గా మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఈ మాక్ డ్రిల్లో ఫైర్, పోలీస్, వైద్య విభాగం నమూనా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిపిఆర్ ద్వారా ప్రాణ రక్షణ ప్రక్రియ ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలు, ఇతర సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురైన వృత్తి చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. మండల, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామన్నారు. విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతుందన్నారు. ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీస్తుంది. భారత ఆర్మీ ఉగ్ర మూకలను మట్టుబెట్టిన నేపథ్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. చంపాపేట వేద జూనియర్ డిగ్రీ కాలేజీలో బీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న మదిహా షాజీన్ అనే విద్యార్థిని పాక్ భారత్ యుద్ధం జరిగే సమయంలో తన ట్విట్టర్లో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్ట్ చేస్తుంది. విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్పీ నాయకులు కాలేజ్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం యువతిపై పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని కాలేజ్ నుండి సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. భారత్ దెబ్బకు పాక్ పీఎం షరీఫ్, ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ వ్యూహాన్ని పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది. ఢిల్లీ నుంచి నిరంతరం ప్రధాని మోదీ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాక్ ప్రతి దాడికి గుణపాఠం చేస్తామని త్రివిధ దళాలు చెప్తున్నాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి దిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలులు సంభవించాయి. పంజాబ్లోని హోషియాపూర్లో పేలని ప్రొజెక్టైల్ లభ్యమైంది. చైనా మోడల్ PL-15ని పాక్ ప్రయోగించింది. నిన్న రాత్రి పంజాబ్లోని పలు ప్రాంతాలు టార్గెట్గా వరుసగా దాడులకు దిగింది పాకిస్తాన్. బటిండా, అమృత్సర్లోనూ శకలాలు దొరికాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ లాడర్ పాయింట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఎయిర్పోర్టు టెర్మినల్లో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించారు. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హబీపూర్, హునా, బిలాస్పూర్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు మంత్రి రాజ్నాథ్ వెల్లడించారు. ఒక్క అమాయకుడికి ఎలాంటి హాని కలగకుండా అత్యంత కనిష్ట స్థాయిలో అనుబంధ నష్టంతో దీనిని పూర్తి చేయడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భద్రతా దళాల అంకితాభావం, సాహసోపేతమైన చర్యల వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని, ఆపరేషన్ సింధూర్ను అన్ని పార్టీలు సమర్థించాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయని తెలిపారు. ఇండియా పాకిస్తాన్ గొడవ అమెరికా వ్యవహారం కాదని, పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కొనగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ అన్నారు. ప్రాథమికంగా ఇండియాకు పాకిస్తాన్తో గొడవలు ఉన్నాయన్నారు. ఏ దేశాన్ని ఆపమని అమెరికా బలవంతం చేయలేదని, ఉద్రిక్తతను నివారించడానికి దౌత్య మార్గాలపై ఆధారపడుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత పెంచారు. ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు.